డాడీ డాడీ ఏమిటి పవన్? రేపు మా స్కూల్ వాళ్ళు పిక్నిక్ కి తీసుకెళ్తున్నారు. వావ్, పిక్నిక్ ఎక్కడ తీసుకెళ్తున్నారు పవన్? డాడీ విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహం కట్టారుగా, అక్కడికి తీసుకెళ్తున్నారు. అది నిజంగా మంచి ప్రదేశం పవన్, తప్పకుండా వెళ్ళి చూసిరా. డాడీ అసలు అంబేద్కర్ గారు అంటే ఎవరు? ఆయనకి అంత పెద్ద విగ్రహం ఎందుకు కట్టారు? గుడ్ పవన్, చాలా మంచి ప్రశ్న అడిగావు. ఇది నువ్వే కాదు, ప్రతి పిల్లవాడు తెలుసుకోవాల్సిన విషయం. అంబేద్కర్ గారంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఈ రోజుల్లో మనలాంటి పేదవాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరైనా సరే స్వేచ్ఛగా చదువుకోగలుగుతున్నారన్నా, ఉద్యోగాలు చేయగలుగుతున్నారన్నా, గౌరవంగా బ్రతకగలుగుతున్నారన్నా అది ఆయన గారు చేసిన పోరాటం. ఒకప్పుడు కుల వివక్ష, అంటరానితనం పట్టి పీడిస్తున్న ఆ రోజుల్లో మంచి నీళ్లు కూడా తాగనిచ్చేవాళ్ళు కాదు, అందరితో కలిసి చదువుకోనిచ్చేవాళ్ళు కాదు, అల్పజాతిగా చిన్న చూపు చూసేవాళ్ళు. అప్పుడు ఆయనకు జరిగిన అవమానం అంతటితో ఆపలేదు. ఆ కుల వివక్షను ఈ సమాజం నుండి శాశ్వతంగా తొలగించడానికి ఆయన జీవితాన్నే అర్పించాడు. సంవిధానాన్ని రాసి అందరికీ సమాన హక్కులు పంచిన గొప్ప మహానుభావుడు పవన్ అంబేద్కర్ గారు. డాడీ ఆయన చేసింది ఎంత గొప్ప పనం ఇప్పుడు అర్థమైంది. అందుకే పవన్, విగ్రహాన్ని చూడటానికే కాదు, ఆయన ఆలోచనల్ని సవర్చుకోవటం కూడా నేర్చుకోవాలి. డాడీ రేపు నేను ఇవన్నీ మా ఫ్రెండ్స్ కూడా చెప్తాను. మంచిది పవన్, అదే ఆయనకు మనం ఇచ్చే నిజమైన గౌరవం.